చివరాఖరికి మన కొత్త మెగా చీఫ్ లాస్ట్‌కి ఏకాభిప్రాయంతో గెలిచిన మన రోహిణికైతే కొత్త మెగా చీఫ్ పదవైతే వచ్చేసింది. మరి ఆమె వర్త్ అంటారా? ఖచ్చితంగా వర్త్ అనే చెప్పాలి. తర్వాత పెట్టిన 4 టాస్కుల్లోనూ చాలా చక్కగా ఆడి మన రోహిణి అయితే న్యూ మెగా చీఫ్ అయితే అయ్యింది. న్యూ మెగా చీఫే కాదండోయ్! లాస్ట్ మెగా చీఫ్ కూడా మన రోహిణి గారే. ఇంకో విషయం మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు ఏకాభిప్రాయంలో మిగతా ఇద్దరు ఎందుకు హైలైట్ అయ్యారు ఈరోజు ఎపిసోడ్‌లో? అది గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఒక సెలబ్రిటీ గెస్ట్ ఈరోజు ఎపిసోడ్‌లో రావడానికి గల కారణాలేంటి? సాటర్డే, సండే ఎపిసోడ్ నాగార్జున సార్‌తో రాకుండా ఈరోజు రావడానికి గల కారణాలేంటో కూడా మాట్లాడేసుకుందాం. ఇక ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళిపోతే నిన్న నలుగురు చీఫ్ కంటెండర్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఈరోజు కేవలం ఒక్క చీఫ్ కంటెండర్ మాత్రమే మిగిలారు. కానీ ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు? మన నిఖిల్ అండ్ రోహిణి. ఆ ఇద్దరిలో కేవలం ఒక్కరు మాత్రమే సెలెక్ట్ అవ్వాల్సి ఉండే. కానీ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే బిగ్ బాస్ వీళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ లాగా పెట్టేసి ఆ టాస్క్లో ఎవరు గెలిస్తే వాళ్ళని తీసుకోవాలంటే బాగుండు అనిపించేది కదా. ఏకాభిప్రాయం ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఏకాభిప్రాయం పెడితే ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు మిగతా కంటెస్టెంట్లు కొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదైతే పెట్టారు. దానివల్ల ఏంటి, ఒక టీఆర్పీ హైప్ ఇవన్నీ పెరగాలని చెప్పనేసి బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేశారు. అదే ఒక టాస్క్ పెట్టారనుకోండి, టాస్క్ పెడితే ఇంకేం లేదు, సింపుల్గా మన నిఖిల్ చేతికి అది ఇచ్చేసి పోతా ఉండాల్సింది. ఎందుకంటే నిఖిల్ టాస్కుల్లో అబ్బాయిలతోనే సూపర్గా ఆడతాడు. మరి రోహిణి మాత్రమే ఉండేటప్పుడు టాస్క్లు ఆడకుండా ఉంటాడా? ఎరగదీసి వదిలేస్తాడు. సో ఆ విషయం తెలుసుకొని మన బిగ్ బాస్ అయితే టాస్కులు పెట్టడానికి ఆలోచించకుండా కేవలం ఏకాభిప్రాయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ సో ఏకాభిప్రాయంలో మ్యాక్సిమం ఓట్లు రోహిణికి పడతాయని చెప్పని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే నిఖిల్ 4 సార్లు చీఫ్ అయ్యాడు కాబట్టి. సో ఖచ్చితంగా మెగా చీఫ్ పదవికి అర్హులుగా ఉన్నా కూడా అసలు నిఖిల్ని అయితే ముందుకు రానివ్వరు ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే ఓటింగ్ కూడా సూపర్గా పడుతుందని చెప్పనేసి మొన్న టాప్ 5 పెట్టినప్పుడు బాగా అర్థమైంది. సో ఆ విషయాన్ని ఒక పక్కన పెడితే హౌస్లో కూడా ఎక్కువ మంది మద్దతు ఇప్పుడు ఆడవాళ్ళకి, రోహిణికి ఎవరైతే మెగా చీఫ్ అవ్వలేదు, చీఫ్ కూడా అవ్వలేదో వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ప్రయారిటీ. అందరూ ఏకాభిప్రాయం మ్యాక్సిమం రోహిణినే ఉంటారు. కాకపోతే ఇక్కడ కొన్ని పాయింట్స్ గౌతమే స్టార్ట్ చేశాడని నా అభిప్రాయం. ఎందుకంటే ట్రిగ్గర్ చేయడానికి కొన్ని పాయింట్స్ వాడాడు. అది వాడకుండా ఉండాల్సిందని నా అభిప్రాయం. ఎందుకంటే ఓజీస్ రాయల్స్ ఉండేటప్పుడు ఓజీస్ డిసైడ్ ఏంటి, ఇది మన సీజను, మనం గెలవాలి. మధ్యలో వచ్చే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు సీజన్ కొట్టుకొని వెళ్తుంటే సీజన్ విన్నర్స్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే, అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నోళ్ళు శుద్ధపప్పులా అని చెప్పనేసి ఒక అభిప్రాయంతో గౌతమ్ అయితే ఎట్లా మాట్లాడాడు, మీరందరూ కలిసి మమ్మల్ని నామినేట్ చేసేసి బయటికి పంపించేస్తారని చెప్పానంటే ఆబ్వియస్గా అదే చేస్తారండి. వైల్డ్ కార్డ్స్ మధ్యలో వచ్చిన వాళ్ళు 5 వారాలు బాండింగ్ ఉంటుంది. ఆడియన్స్తో బాండింగే కాదు, లోపల కూడా వాళ్ళకి ఒక బాండింగ్ అనేది ఉంటుంది. సో తర్వాత ఇంకో 2-3 వారాలు కూడా వాళ్ళు కలిసి కట్టుగానే ఆడారు. ఓజీస్ వర్సెస్ రాయల్స్ అని చెప్పనేసి వైల్డ్ కార్డ్స్ తనీగా, పాత వాళ్ళు తనీగా ఉన్నారు. సో అలాంటప్పుడు ఆ బాండింగ్ అనేది ఖచ్చితంగా ఏర్పడి ఉంటుంది. సో దాని గురించి మళ్ళీ డ్రాగ్ చేసి గొడవ చేశారు. చాలా చండాలం అనిపించింది. దాంట్లో ఇద్దరు రౌడీజం లాగా చేశారు. ఒకరి మీద ఇంకొకరు బ్లేమ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మధ్యలో పృథ్వీ వాడు వీడు అనడం తప్పే. దాంతోపాటు అసలు ఓజీస్ మొత్తం కలిసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అని చెప్పనేసి గౌతమ్ అనడం కరెక్టా? తప్పు. ఇద్దరు చేసిన తప్పే. కాకపోతే ఒకరి నుంచి ఒకరు తప్పులు చేయాలనేసి అది ఎట్లంటే ఇంకా స్క్రీన్ టైం పొందాలి, మనం బీభత్సంగా గొడవ వేసుకుంటే మంచిగా మనల్నే చూపిస్తూ ఉంటారు. సో అప్పుడైతే మనకు ఓటింగ్ బాగా పడుతుంది అని చెప్పనేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు చేసినట్లుంది. కానీ ఏమైనా అక్కడ 1% అయినా గొడవ వేసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఏకాభిప్రాయం అడిగినప్పుడు నీ ఓటు ఎవరికి అని చెప్పేసి సైలెంట్గా ఉంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఓకే నువ్వు కంగ్రాట్స్ చెప్పుకుంటారు, ఇంకొకరికి సర్లే నెక్స్ట్ టైం చూసుకుందాం అని అంటారు. ఇంతేగాని ఊరికనే గొడవ వేసుకున్నారు. చాలా దారుణం అని అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, సో మనకు ఓటింగ్ అప్పుడు ఏదైతే ఉందో సో నామినేట్ అయితే చేస్తారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అందరినీ నామినేట్ చేసి బయటికి పంపించేయాలని చెప్పనేసి డిసైడ్ అయ్యారు అని చెప్పనేసి ఏదైతే గౌతమ్ చెప్పారో, సో నామినేట్ అయితే చేయగలుగుతారు కానీ ఎలిమినేట్ చేయలేరు కదా. ఎలిమినేట్ చేసేది ఎవరు? మన జనాలు. సో జనాల దగ్గర ఓటింగ్ ఉంటుంది, నామినేట్ చేస్తారు. అవును, వైల్డ్ కార్డ్స్ అందరినీ నామినేట్ చేసినా కూడా నీకు వర్త్ ఉంటే లోపల ఉంటావు తమ్ముడు, వర్త్ లేకపోతే అలా బయటికి వెళ్ళిపోవడమే ఎవరైనా కానీ. అది జనాల చేతిలో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇకనైతే మన సెలబ్రిటీ గెస్ట్ ఎందుకు వచ్చారు అని చెప్పనేసి చాలామందికి ఆ డౌట్ అనేది ఉండొచ్చు ఖచ్చితంగా. సో ఆయన రిలీజ్ రేపే ఉండడం వల్ల ఈరోజు ఎపిసోడ్లోనే టెలికాస్ట్ చేయాల్సి ఉంది. సో లాస్ట్ వీక్ రాలేకపోయారేమో, మేబీ నెక్స్ట్ వీక్ కూడా స్కోప్ ఉండదు. ఎందుకంటే ఈరోజు రిలీజ్ పెట్టుకొని నెక్స్ట్ వీక్ వస్తే ఆ ప్రమోషన్స్ అనేది అంత గ్రాండ్గా జరగవేమో
అని చెప్పనేసి మధ్యలో అయినా కూడా ట్రై చేద్దాం అని చెప్పనేసి మధ్యలోనే వచ్చేసారు. దాంతోపాటు వస్తూ ఫుడ్ కూడా తీసుకొని వచ్చారు. పాపం మన హౌస్ మేట్స్ అయితే మామూలు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి చాలా రోజుల తర్వాత ఆ హోమ్ మేడ్ ఫుడ్ అనేది తింటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో కిచెన్ టైం అయిపోయింది కదా. సో కిచెన్ టైం అయిపోయేసరికి ఏదైనా టాస్క్ పెడతారు, ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ రకంగా ప్రమోషన్స్ కోసం అని చెప్పనేసి నేను ఎక్స్పెక్టే చేయలేదు. సో విశ్వక్సేన్ గారు అయితే వచ్చి ఆయన ప్రమోషన్ చేసుకున్నారు. మెకానిక్ రాకీ అని చెప్పనేసి ఆ సినిమా ప్రమోషన్స్ అయితే జరిగాయి. సో ప్రమోషన్స్ జరిగిన తర్వాత మన వాళ్ళకి ఒక చిన్న టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఫన్నీ టాస్క్. దాంట్లో విష్ణుప్రియ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మన రోహిణి, అవినాష్ వాళ్ళందరూ మరోసారి రంగంలోకి దిగి మన కిచెన్ టైం అయితే తీసుకొచ్చారు. దాని తర్వాత మెగా చీఫ్ కంటెండర్స్గా 5 మంది సెలెక్ట్ అయ్యారు కదా. ఆ 5 మందికి టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ని తమిళ్ బిగ్ బాస్ నుంచి తీసుకొచ్చేసారు. సో మీరు తమిళ్ బిగ్ బాస్ చూస్తుంటే మీకు కూడా అర్థమైద్ది. సో నేను నార్మల్గా మా ఫ్రెండ్స్ చూసేటప్పుడు నేను కూడా చూస్తూ ఉంటాను. సో ఆ బిగ్ బాస్లో ఈ గేమ్ అనేది, ఈ టాస్క్ అనేది పెట్టారు. సో అక్కడైతే అబ్బాయిలు అమ్మాయిలు తనితనిగా ఆడుతున్నారు కాబట్టి సో ఈ టాస్క్ అనేది పెట్టారు. అబ్బాయిలు ఈ టాస్క్ అయితే చాలా బాగా ఆడి గెలిచారు అక్కడ తమిళ్ బిగ్ బాస్లో. సేమ్ అదే టాస్క్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. దీన్ని దొంగలించుట అనగరండి, తస్కరించుట అంటారు. అంటే మన వాళ్ళు తమిళ్ బిగ్ బాస్లో ఉండే టాస్కుల్ని తస్కరించారనమాట. సో ఎత్తైనా సర్లే, ఇంకా పుస్కరించారో కానీ టాస్క్ అయితే మంచిగా హిట్ అయిందనే చెప్పాలి. మనకు కాదు, లోపల ఉండే కంటెస్టెంట్స్కి. అమ్మాయి మంచిగా సూపర్గా గేమ్ ఆడి లాస్ట్కి మన టేస్టీ తేజ అయితే టాప్ పాయింట్స్ అయితే స్కోర్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, సో మేబీ గౌతమ్ బయాస్డ్గా ఆడాడేమో, లైక్ ఆ డైస్ చేసినప్పుడు అని చెప్పనేసి. బట్ ఆయన అక్కడ ఏదో పెన్తో నోట్ చేసినట్టు అయితే ఉంది. పి అని చెప్పనేసి సపరేట్గా రాసినట్టు. సో ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని ఉంచాలి అని చెప్పనేసి ఆయనే డిసైడ్ అయ్యి ఆ బ్లాక్స్ని అయితే తీసేశారు. ఆబ్వియస్గా సంచాలక్గా పవర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో మన వాళ్ళు అయితే మ్యాక్సిమం ట్రై చేశారు. సో మొత్తానికి టేస్టీ తేజకి అదృష్టం అనేది అంటగట్టింది ఖచ్చితంగా అని చెప్పుకోవాలి. సో టేస్టీ తేజ 50 పాయింట్స్, మన రోహిణి 40, దాని తర్వాత మిగతా వాళ్ళు మిగతా పాయింట్లు అయితే సంపాదించుకున్నారు. ఇక విశ్వక్సేన్ గారు వచ్చి వాళ్ళకైతే ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టి ఆ కిచెన్ టైమింగ్ అనేది కూడా ఇచ్చేశారు. ఇక మన న్యూ మెగా చీఫ్ రోహిణి గారు అని చెప్పాను కదా. సో ఆ రోహిణి గారు ఎలా మెగా చీఫ్ అయ్యారు అని చెప్పనేసి చాలామందికి ఆ క్వశ్చన్స్ అనేది ఉండొచ్చు. సో నేను ఇప్పుడు ఆ ఆన్సర్ అయితే చెప్పబోతున్నాను. సో బేసిక్గా 4 గేమ్స్ అయితే పెట్టారు, అంటే 4 టాస్క్లు అయితే పెట్టారు. సో ఆల్రెడీ రేపటి ప్రోమో వచ్చింది కాబట్టి రేపటి ప్రోమో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సెకండ్ ప్రోమో వచ్చేసి అంటే సెకండ్ టాస్క్ వచ్చేసి ఒక ఆటో ఉంటుంది. ఆటోలో నుంచి అందరూ వెళ్ళి ఆటోలో అయితే కూర్చోవాలి. సో ఎవరైతే బయటకు తోసుకోవాలన్నమాట. సో తోసేసిన తర్వాత ఎవరైతే లాస్ట్లో ఆటో లోపలే ఉంటారో వాళ్ళకి 50 పాయింట్స్, మిగతా వాళ్ళందరికీ 40, 30, 20, 10 అలా వస్తాయంట అనమాట. సో అలా 4 టాస్కుల్లో చక్కగా ఆడి ఎవరైతే ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారో వాళ్ళైతే మెగా చీఫ్ అయితే అవుతారు. సో అలా 4 టాస్కులు చాలా చక్కగా ఆడి లాస్ట్లో ఉండేది మన పృథ్వీ అండ్ రోహిణి. సో వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు ఇంకా లాస్ట్ టాస్క్ సూపర్గా ఆడి మన రోహిణి అయితే గెలుస్తుంది. అదేంటి పృథ్వీ కన్నా బాగా ఆడారా అని చెప్పానంటే, ఆబ్వియస్గా కొన్ని టాస్కులు కొంతమందికి సహకరిస్తాయి. ప్రతి ఒక్క టాస్క్ ఫిజికల్ టాస్కే ఉండదు కదా బిగ్ బాస్ హౌస్లో, అది కూడా గమనించాలి. ఇక విశ్వక్సేన్ గారు వచ్చిన తర్వాత ఆ ఇంట్రాక్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నార్మల్గా ఒక ఫ్రెండ్లీ ఇంట్రాక్షనే ఉన్నింది. పెద్ద ఏజ్ కూడా ఏం లేదు కాబట్టి అందరినీ బ్రో అని పిలవడం. ఇంకా ఆయన కూడా బిగ్ బాస్ చూస్తారంట. సో బిగ్ బాస్ చూసేసరికి బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం చాలా చక్కగా అనిపించింది. బట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ గురించి మాట్లాడితే, సో విష్ణుప్రియ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కిందనే లోపలికైతే వచ్చింది. బట్ ఆ రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుందా అని చెప్పంటే పెద్దగా ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు. కాకపోతే నాకు ఆమె బిహేవియర్ కూడా అప్పుడప్పుడు కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. ఊరికనే గొడవలు పెట్టుకుంటుంది, ఊరికనే అనవసరమైన మాటలు మాట్లాడుతుంది అని అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కసారి ఆ విక్టిమ్ కార్డ్ అనేది ఏదైతే ప్లే చేసి మొత్తానికి ఓట్లు అయితే సంపాదిస్తుంది. ఎక్కడా కూడా నేను సెన్సిటివ్, ఎక్కడా కూడా ఆమె ఏడుస్తూ ఎమోషనల్గా ఏదైనా ప్లే చేయడం కానీ చేయదు. కానీ సో ఏదైనా ఒక ఇష్యూ జరిగితే మాత్రం అందులో తనకేదో జరిగినట్టు అవతల వాళ్ళు పోర్ట్రేయింగ్ అనేది క్లియర్ కట్గా చూపించుకొని ఆమె అయితే ఓటింగ్ అయితే వేసుకుంటుంది. నాకైతే అర్థం కావట్లేదు ఆమెకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు. టాస్కుల్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఏమీ ఉండదు. దాంతోపాటు మిగతా విషయాలు అని చెప్పానంటారు, ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టిపోసుకుంటారు తప్ప ఆమె ఎంటర్టైన్ చేసి
ఒక నలుగురు నవ్వించలేకపోయింది. ఒక చిన్న టాస్క్ అయితే ఇచ్చారు బిగ్ బాస్ ఆ కిచెన్ టైమింగ్ కోసం, దాన్ని కూడా చేయలేకపోయింది. సో అలాంటప్పుడు ఆమెకి ఎందుకు ఓట్లు వేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. సో ఇంకో బిహేవియర్ ఏంటంటే, రేపటి ప్రోమో వచ్చింది, ఆ ప్రోమోలో చూస్తే కూడా ఆ బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా, వియర్డ్గా అండ్ కన్నింగ్గా అనిపించింది నాకైతే పర్టికులర్గా. సో ఇంత దారుణంగా గేమ్ ఆడుతున్న వాళ్ళని కూడా ముందుకు నడిపిస్తున్నారు. అంత బాగా ఎంటర్టైన్ చేస్తున్న మన అవినాష్ గారిని, రోహిణి గారిని, వీళ్ళందరినీ ఎందుకు ఓట్లేసి ముందుకు నడిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, మన రోహిణి గారు అయితే నక్క తొక్కారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నామినేషన్స్లో లేరు. నామినేషన్స్లో లేకపోవడం పక్కన పెడితే ఈ వీక్ మెగా చీఫ్ అయ్యి ఈ వీక్ తర్వాత ఇది కూడా ఇమ్యూనిటీ వచ్చేసింది అనమాట. అంటే నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ ఇంకా డైరెక్ట్ 13th వీక్ వెళ్ళిపోయారు. స్టార్టింగ్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టాప్ 5లో ఉంటారా అని చెప్పానంటే ఇంతవరకు ఒక్కసారి కూడా నామినేషన్స్లోకి రాలేదు. కాబట్టి 13th వీక్లో నామినేషన్స్లోకి రాగానే బాయ్ బాయ్ టాటా చెప్పేసి పోతూ ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా గేమ్ ఎండ్కి వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ టాప్ 5 కూడా మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఆ టాప్ 5లో ఉండే వాళ్ళే ఉండిపోతారు ఖచ్చితంగా. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ యష్మి కానీ పృథ్వీ కానీ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొంచెం స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది కాబట్టి. సో నామినేషన్స్లో 5 మంది ఉన్నారు. మీ ఓటు ఎవరికో కామెంట్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.